నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఈ మధ్య ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ చాలా గందరగోళ పరిస్థితి ఉంది. దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడ్డటువంటి కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సో నిజంగా బెట్టింగ్ యాప్స్ వల్ల అసలు ఈ సమాజానికి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు పెద్ద సవాల్గా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనందరికీ తెలుసు. అనేక అంశాలు ఇప్పుడు మనతో పాటు మాజీ అంటే సీనియర్ పోలీస్ అధికారి రెడ్డన్న గారు ఉన్నారు. నమస్తే రెడ్డన్న గారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ మాకు అంటే దీని మీద ఈ అంశం మీద మాకు ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకున్నందుకు. ముఖ్యంగా చూసుకుంటే సార్, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ని కంట్రోల్ చేయాలంటే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి సార్? అసలు ఇప్పుడు కొందరు స్వార్థపరులు ఈ బెట్టింగ్ యాప్ అనే గేమ్ని అంటే విపరీతమైన కొందరు యూట్యూబర్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకున్న ఫాలోయింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఫాల్స్ ప్రామిసెస్ క్రియేట్ చేసి వాళ్ళ ఫాలోయింగ్ని వీళ్ళకి అనుగుణంగా మార్చుకొని వాళ్ళేమో యూట్యూబర్స్ డబ్బు సంపాదించుకుంటున్నారు, విపరీతంగా డబ్బు సంపాదించుకుంటున్నారు. దాంట్లో పాతికో పరకో అంటే 5% 5% 10% ఈ విత్తనాలు జల్లినట్టు లేకపోతే పక్షులకి విత్తనాలు జల్లినట్టు చేసుకొని వాళ్ళ ద్వారా లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు. తద్వారా దీని వ్యామోహంలో పడి చాలామంది ఏం చేస్తున్నారు, కొందరేమో అతి ముఖ్యంగా సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. యూట్యూబ్ బహుశా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత భారతదేశం మొత్తం పైన 4 గంటల ప్రొడక్టివిటీ టయాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళని కాదు. ఆవరేజ్గా తీసుకుంటే 4 గంటలు 12 గంటలు నేను పని చేయగలను అనుకుంటే, లేదు 10 గంటలు పని చేయగలను అనుకుంటే దాంట్లో 4 గంటలు ఈ స్మార్ట్ ఫోన్ వల్ల నాశనం అయిపోతా ఉంది. సో దాంతో ఎస్పెషలీ ఈ యూట్యూబ్ వల్ల ఈ యూట్యూబర్స్ కొందరు ఏం చేస్తున్నారంటే ఆశలు రేకెత్తిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, పోయేది ఏదో 2 రూపాయలు సహాయం చేసి 2 లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ వ్యామోహం మాయలో పడి చాలామంది బెట్టింగ్ యాప్ ఏముందిలే ఒకసారి కదా మన ఫేవరెట్ అన్న ఒక పేరని కాదు 100 మంది ఉన్నారు యూట్యూబర్స్. వాళ్ళందరూ వాళ్ళ వ్యామోహంలో పడి వాళ్ళు చెప్పినారు కదా వాళ్ళే ఇంత సంపాదిస్తున్నారు, అందులో వాళ్ళు సంపాదించిన దాంట్లో విచ్చలవిడిగా రాసులు పోస్తున్నారు, రాసులు పోసి అందరికీ ఇస్తున్నారు. సో మనం కూడా అదే విధంగా కోటీశ్వర్లు అవుతాం, బెంజ్ కారులో తిరుగుతాం, క్యాడలాక్లో తిరుగుతామనే ఊహల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్న డబ్బునంతా ఊడగొట్టుకుంటున్నారు, ఇల్లులు పోతున్నాయి, చివరికి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. అంత దారుణంగా తయారైంది. అతి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఒకళ్ళను చూసి ఇంకొకళ్ళు చాలా మంది, ఒక్కొక్క యూట్యూబర్కి అయితే 5 లక్షల మంది, 10 లక్షల మంది, 20 లక్షల మంది ఫాలోయింగ్. ఆ ఫాలోయింగ్ ముఖ్యంగా అసలు వాళ్ళకైనా బుద్ధి ఉండాలా? ఇక మీదట ఎవరైనా, నేను చెప్పేది ఏమంటే ఇట్లాంటి వాళ్ళ వ్యామోహంలో పడి ముఖ్యంగా ప్రాపర్టీ పోతా ఉంది, ఆస్తి పోతా ఉంది, మనశ్శాంతి పోతా ఉంది, ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయి, ఫ్యామిలీలు కొల్లేరైపోతున్నాయి. పిల్లలకి చదువుకునేదానికి ఫీజు కట్టిన వాళ్ళు చాలా మంది, తల్లి ఆపరేషన్ కని పెట్టుకున్న వాళ్ళు చాలా డబ్బులు కొంతమంది, ఉన్న 1 ఎకరం పొలాన్ని అమ్ముకున్న వాళ్ళు కొంతమంది, ఉన్న ఇల్లును తాకట్టు పెట్టి ఈ బెట్టింగ్ గేమ్స్లో డబ్బులు పెట్టిన వాళ్ళు కొంతమంది, ఈ విధంగా అప్పులు చేసి కొంతమంది, నగలు తాకట్టు పెట్టి కొంతమంది. ఇంకొక అతను నాకు తెలిసిన వాళ్ళే ఈ కుమార్తె వివాహానికి పెట్టుకున్న డబ్బును కూడా మొత్తం ఈ బెట్టింగ్ యాప్లో పెట్టి పోగొట్టుకున్నారు. ఈ విధంగా ఏమైపోతుంది, ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఈ యూట్యూబర్స్ మాయలో పడి చాలామంది తమ విలువైన సమయాన్ని, డబ్బుని, ఫ్యామిలీని కోల్పోతున్నారు. చివరికి తమ ప్రాణాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. దీనికి కారణం వ్యామోహం, డబ్బు పైన ఉన్న వ్యామోహము. ఏమి చేయకుండా ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి ఒక తుచ్చమైన ఆ కోరిక వల్ల వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు, నాశనం అవుతున్నారు. కానీ ఒకటి మీరు అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏమంటే, వీళ్ళ మాయలో పడద్దు. ఇంకొక పని చేయండి, ఈ యూట్యూబర్స్ నుంచి గవర్నమెంట్ ఎట్లయినా దీన్ని నియంత్రించాలా, అది జరగటం లేదు. ఎందుకంటే
ఎవరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలి, ఇవ్వటం లేదు. నేను చెప్పేది ఏమంటే ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ వీడు చెప్పిన దాన్ని నమ్మి నన్ను వాడిని నమ్మి నేను డబ్బులు మోసపోయాను కాబట్టి వాని పైన చీటింగ్ కేసు పెట్టండి. ఎవరైతే మీరు డబ్బులు ఆన్లైన్ లో పోగొట్టుకున్నదంతా ఆన్లైన్ లోనే ఉంటుంది కదా, ఇట్ ఈస్ అ రికార్డెడ్ ప్రూఫ్. అది తీసుకుపోయి వీళ్ళపైన చీటింగ్, వీడు చెప్తే వీడు మమ్మల్ని వాడు ప్రమోట్ చేసి డబ్బులు తీసుకొని మమ్మల్ని జీవితాలను నాశనం చేసినాడని అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఒక్కొక్కటి పైన 2 లక్షల కంప్లైంట్లు 3 లక్షల కంప్లైంట్ ఇవ్వండి. సో దట్ వాళ్ళు మానుకోవాలా. అదేవిధంగా వాళ్లే బయటకు వచ్చి తప్పు చేశాను క్షమించండి, మేము మా స్వార్థం కోసం మేము మీ జీవితాలను నాశనం చేశాము అని చెప్పి వాళ్లకు దీని ద్వారా సంపాదించిన దాంట్లో కొంతవరకైనా మీకు ఇచ్చేటట్టు చూడండి. అదేవిధంగా వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేసేటట్టు అన్ని 420 కింద ఎఫ్ఐఆర్లు కట్టండి. మీరు ఎఫ్ఐఆర్లు కట్టించండి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో. ఈ యూట్యూబర్స్ అందరినీ ఈ విధంగా ఎవరైతే యూట్యూబర్స్ ఒక్కళ్ళే కాదు, ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకున్నట్టు, ఎవరైతే ఈ ఈ వ్యామోహంలో పడి డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళని ఏ విధంగా చూడాలంటే వీడు కనపడితే అబ్బా వీడి మొహం చూడకూడదు అనేటువంటి రీతిలో అసహించుకోండి, మెసేజ్లు పెట్టండి, కంప్లైంట్లు ఇవ్వండి. అదే విధంగా 10 మందికి చేరవేయండి. దీనివల్ల తమ జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోయారో మా ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు ఇవ్వండి. ఫలాని వాడి హర్షద ఇంకోడో 100 మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పి వాడి మాయలో పడి నేను జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా అందరికీ తెలియపరచండి. తద్వారా ఏం కావాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి. దీనివల్ల ఈ బెట్టింగ్ యాప్ వల్ల తమ జీవితాలు ఏ విధంగా నాశనం అయింది, ఏ విధంగా తమ మోసపోయింది అందరికీ తెలియపరచండి. సో దట్ ఇక మీదటైనా భారతదేశంలో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల జీవితాలను కోల్పోయిన వాళ్ళు లేకుండా పోవాలి. డెఫినెట్గా దీనిపైన కఠినమైన ప్రభుత్వాలు కూడా కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్లు కట్టండి. ఎఫ్ఐఆర్లు కట్టి అది కేసు కోర్టులో నిలబడుతుందా లేదా అనేది ప్రైవేట్ సంగతి, తర్వాత ముందు ఎఫ్ఐఆర్లు కట్టండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఎందుకంటే దీనివల్ల ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది జీవితాలను కోల్పోతున్నారు, విలువైన సమయాన్ని కోల్పోతున్నారు, ఫ్యామిలీని కోల్పోతున్నారు. చూసుకుంటే మరి దీన్ని నియంత్రించాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మాజీ పోలీస్ అధికారిగా పైగా మీకు ఎంత సీనియారిటీ ఉంది, ఎంతో అనుభవం ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మీరు. సో దీన్ని ఇలాంటి వాటిని ఫర్దర్గా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రజలు తిరుగుబాటు చేయాలా, ప్రజల్లోకి ఇది తప్పు, దీనివల్ల ఎవరు బాగుపడము అనేది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ప్రజల్లోకి చేర్చాల్సింది. ఒకటి, ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో దీనిపైన వాళ్ళ అన్ని ఎఫ్ఐఆర్లు కట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిలువరించాలి. వాళ్ళ ఎవరైతే వాళ్ళు పర్సనల్గా ఛానల్స్ ఏమైనా ఉంటే వాళ్ళని దాన్ని డిస్కార్డ్ చేయాలి, ఆ విధంగా చేయాలి. సో నష్టపోయిన వాళ్ళు రికవరీ చేసి అది వాళ్ళ ప్రాపర్టీలో చెప్తాను కదా, వాళ్ళ ప్రాపర్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాపర్టీలో రికవరీకి పెట్టాలా. ప్రాపర్టీ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లాంటిది ఏదన్నా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఈ విధంగా వీళ్ళు ప్రమోట్ చేసిన దాని వల్ల నష్టపోయారు కాబట్టి వీళ్ళ ప్రాపర్టీని కూడా అటాచ్మెంట్ చేసేటంత కఠినంగా వ్యవహరిస్తే తప్ప దీనికి పర్యవసానం అంటూ ఉంటుంది. పోయిన ప్రయాణాన్ని ఎలాగ తీసుకురాలేము సార్, కానీ బట్ ప్రాపర్టీ రికవరీ అవుతుంది. చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారండి. కాబట్టి డెఫినెట్గా వీళ్ళ పైన, అదే కాకుండా వీళ్ళు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని అతి ముఖ్యంగా గేమింగ్ యాక్ట్ కింద పెట్టి వాళ్ళ ప్రాపర్టీ దీని ద్వారా సంపాదించిన ప్రాపర్టీ ఏమన్నంటే కూడా అది కూడా జప్తు చేయాలి. అది జప్తు చేయాలంటే చట్టం కావాలి. చట్టం చేయండి, ఒకటి చిన్న చట్టం ఒకటి చేసి చట్టసభల ద్వారా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇట్లా యాప్స్ ని గుర్తించి ఎవరైతే దీని ద్వారా పోగొట్టుకున్నారో వాళ్ళకి యాప్స్ మీద నియంత్రణ పెట్టే అవకాశం లేదంటారు? యాప్స్ పైన పెట్టచ్చు. అంటే దాన్ని వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా, ఏ విధంగా తీసుకున్నారు, ఏమిటి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానికి ఒక చట్టం అంటూ తేవాలి. సో బెట్టింగ్ యాప్స్ ని ఇప్పుడు ప్యాకెట్ క్లబ్బుల్ని ఎలా నిర్వర్తిస్తున్నాం అదే విధంగా దానికి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ఒకటి తీసుకొస్తే బెటర్. ఇప్పట్లో మరి చూడాలి, మరి ఇప్పట్లో ఉన్న చట్టాల కిందకి ఏమాత్రం అట్రాక్ట్ అవుతుందో. అది కాదు అని పరిస్థితి అయితే ఒక సపరేట్ చట్టమే దాండి చెట్టి దీన్ని నిలువరించాలి. లేకపోతే చాలా మంది, లక్షల మంది తమ విలువైన ఆస్తుల్ని, సమయాన్ని, ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇది ఈజీ మనకి అలవాటు. సరే, ముఖ్యంగా చూసుకుంటే సార్, ఈ ఏదైతే మొన్న అంటే తెలంగాణలో మనం చూసాం చాలా పెద్ద ఇష్యూ అయింది, ఏంటంటే అదే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. సో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గురించి అందులో కూడా ఎక్కువ పోలీస్ ఆఫీసర్లే ఉన్నట్టుగా ఎక్కువగా వార్తలు వచ్చాయి. సో నిజంగానంటే ఏంటి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని ఏ విధంగా చూస్తారు మీరు? సీనియర్, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే పర్మిటెడ్, ఫోన్ ట్యాపింగ్ ఈజ్ పర్మిటెడ్. ఓకే, ఎంతవరకు అంటే
ఆతంకవాదులు కానీ భారతదేశానికి ఎవరైనా హాని కల్పిస్తారనుకునే వాళ్ళకి నిలవరించడానికి వాళ్ళను ఫోన్ ట్యాప్ చేసి భారతదేశానికి కానీ భారతదేశంలో ఉండేటువంటి చట్టాలని కానీ భారతదేశంలో ఉండే భారతదేశంలో ఉండేటువంటి చట్టాలకు మిగతా దానికి ఇబ్బంది కలిగిస్తారు అనేటువంటి విషయాల్లో దీన్ని నిలవరింపజేయడానికి ఆతంకవాదుల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడానికి ఈ చట్టాన్ని తెచ్చారు. అవును. అయితే ఏదన్నా దీన్ని రికార్డింగ్ చేయాలి అంటే సెంట్రల్ హోమ్ సెక్రటరీ కానీ స్టేట్ హోమ్ సెక్రటరీ దగ్గర కానీ పర్మిషన్ తీసుకొని రికార్డింగ్ చేయాలి. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ఏ పర్పస్లో తీసుకుంటున్నారు అనేది పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీరు ట్యాపింగ్ చేయాలి. ఆ విధంగా జరగటంలో ఇప్పుడు ఏమైపోయింది, ఎవరు మనకు కాల్నోడు ఉన్నాడో, ఎవరినైతే మనం ఇబ్బంది పెట్టాలో, మనకు అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో, లేదు వ్యాపారస్తులను మనం ఇబ్బంది పెట్టి వాని వ్యాపారంలో ఉన్న లొసుకుల్ని బయటికి తీసి వాని ద్వారా డబ్బు సంపాదించాలో, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర అన్నెసరీగా ఏదో ఒక దాంట్లో జోక్యం చేసుకుని వాడు ఏమేమో చేస్తున్నారో అన్నిటిపైన నియంత్రణ పెట్టి వాని ద్వారా డబ్బు సంపాదించాలనో ఈ ఫోన్ ట్యాపింగ్ని మిస్యూజ్ చేస్తున్నారు. సో చాలా మంది ఏమంటే ఇది మామూలుగా అయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఒక పోలీస్ ఆఫీసర్కి అధికారం ఉంటుంది ఈ రికార్డింగ్ చేయడానికి. ముందు 10 ఫోన్లు ఏదో ఉండేది, ఇప్పుడు 100,000 ఫోన్లు 200 ఫోన్లు కూడా ఒకేసారి రికార్డింగ్ ట్యాప్ చేసి రికార్డింగ్ చేయవచ్చు. అది రికార్డింగ్ చేసిన తర్వాత అది ఎందుకు రికార్డింగ్ చేసినారు, ఎంతవరకు రికార్డింగ్ చేశారు అనేది అది చట్టపరంగా ఉండాలి. అది వదిలేసి ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే కానివారు ఉన్నారో వాళ్ళని అందరినీ రికార్డింగ్ చేసి వాళ్లకు ఏ విధంగా చెక్ పెట్టాలో, వాళ్ళపైన ఏ విధంగా కేసులు పెట్టాలి, లేదు వేరే వాళ్ళని ఈ ముసుగులో ఏమైతుంది, కొందరు పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు పొలిటికల్ లీడర్ ఒక 4 చెప్పాను అనుకో, ఇంకొక 5 మందిని యాడ్ చేసి వీళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మామూలుగా ఎవరన్నా డబ్బు ఇల్లీగల్గా సంపాదించేవాళ్ళు, లేకపోతే ప్రైవేట్ బ్రోకర్సు, లేకపోతే వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి నువ్వు ఇన్ని రోజు ఎవడో ఫోన్లో మాట్లాడతా అన్నా 2 కోట్లు నీకు పంపిస్తున్నానని వాడిని ట్యాప్ చేసి ఆ టైంకి ఎత్తపోయేది. ఆ పోలీస్ ఆఫీసర్లు నిలబెట్టి వాళ్ళను 2 కోట్లు పట్టుకుంటే 50-50 అని ఆ విధంగా వాళ్ళ స్వార్థం కోసం కూడా ఉపయోగించుకొని దాన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్నే సర్వనాశనం చేసినారు. ఫోన్ ట్యాపింగ్ అసలు లీగల్గా ఇది దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మాత్రమే, ఆతంకవాదుల నుంచి మిగతా శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవడం చేసుకునే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేశారు. సో అందువల్ల ఏమైపోయిందంటే దీంట్లో చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడినారు. వాళ్ళపైన అరెస్ట్ పెట్టినారు, ఇల్లీగల్ అరెస్ట్ చేసినారు, వాళ్ళ దగ్గర డబ్బులు డ్రా చేశారు. అందువల్ల చాలా మంది పోలీస్ ఆఫీసర్లు అంటే వాళ్ళు ఎక్కువగా పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అంతే పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఇన్వాల్వ్ అయినారు, అక్యూజ్డ్ గా ఉన్నారు, కొందరు ఇతర దేశాల్లో ఉన్నారు. ఏం చేద్దాం, ఇది అంటే తప్పు ఎవరైనా, నేను కూడా పోలీస్ ఆఫీసర్గా ఇంటెలిజెన్స్ చేసినాను, ఏం చట్టపరంగా అయితే చేస్తాం, లేకపోతే చెయ్యము అంటే ఏం చేస్తారు, అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా. కానీ ఎందుకో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలకు లొంగి ఈ విధంగా ఇల్లీగల్ పనులు చేస్తారు. రాజకీయాలకి అధికార పార్టీలకి లొంగిపోవాల్సి వస్తుంది పరిస్థితి వస్తుంది. అవును, ఆ విధంగా చూసుకుంటే ఈ ఫ్యామిలీ పరంగా ఉన్న అంశాలను కూడా బయట పెడుతున్నారు. ఒక ఫ్యామిలీనే కాదు మిగతా విషయాలు చాలా అంటున్నారు, బట్ ఐ డోంట్ నో ఎంతవరకు తెలియదు. కానీ కొందరు ఫీమేల్స్ను కూడా ఈ రికార్డింగ్ చేసి వాళ్ళ జీవితాలను కూడా వేరే విధంగా ఇబ్బంది పెట్టారనేది ఉంది. బహుశా ఇంకా కొద్ది రోజులు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరెవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారని. అది బహుశా మొత్తం రికార్డింగ్ అయ్యి వచ్చి కోర్టులో ఫైల్ చేస్తే తప్ప ఏ లేడీస్ని కానీ జెంట్స్ని కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారని తెలుస్తుంది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు సార్? లేదు సార్, ఎప్పుడు జరగలేదు. ఈ మధ్య కాలంలోనే ఇది అయింది, చాలా పెద్ద ఇష్యూగా. సో ఏంటి సార్ దీని మీద ఏమన్నా అంటే దీని మీద అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత క్షుణ్ణంగా మిగతా ముద్దాయిలు ఇతర దేశాల్లో ఉండే వాళ్ళని కూడా పిలిపిస్తారు, ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు, ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేశారు, హార్డ్ డిస్క్లని ఇవన్నీ అంత డిస్ట్రాయ్ చేసినా కూడా డెఫినెట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసేదానికి వీళ్ళపైన కేసు పెట్టేదానికి అవసరమైనటువంటి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళని భారతదేశానికి తీసుకొస్తారు, ఛార్జ్షీట్ వేస్తారు. వాళ్ళ ద్వారా ఇంకా మిగతా ఎవరెవరు ఇబ్బంది పడినారు అనేది
తర్వాత తెలుస్తుంది మనకు. సో గత ప్రభుత్వం ఇది చాలా సీనియర్ కదా, గత ప్రభుత్వాలు ఎప్పుడైనా చూసారు ఇలాంటి అంశాన్ని మీరు? ఎందుకంటే ఎప్పుడూ లేదు. ఈ మా 10 ఏళ్లలో చూసాం. లేదు ఎప్పుడూ లేదు. క్రితంలో ఎప్పుడు జరగలేదు. ఈ మధ్యనే ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే మొదటి నుంచి ఉంది. మేము కూడా నేను 2002లో దీని మీద వేరే ఎవరైతే ప్రొవైడర్ ఉన్నారో ఆ ప్రొవైడర్కి రిక్విజేషన్ ఇచ్చి మనం రికార్డింగ్ చేసాము, వాళ్ళని అక్యూజ్ని అరెస్ట్ చేసాము, ఆ రికార్డింగ్ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసాం, పర్మిషన్ తీసుకొని చేసాం. సో అట్లా ఉంటుంది కానీ మామూలుగా ఇది ఇల్లీగల్గా ఎవరిని చేయలేదు. ఓకే. సో మరి ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అనవసరం కానీ, బట్ వాళ్ళని తీసుకురావడానికి ఏమన్నా చాలా డెఫినెట్గా జరుగుతోంది. ఇవాళ కాకపోయినా రేపు డెఫినెట్గా భారతదేశానికి పిలిపిస్తారు, వాళ్ళపైన వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఓకే. సో ఇది పెద్ద కేసే కదా సార్ యాక్చువల్గా? డెఫినెట్గా పెద్ద కేసు. ఓకే, రైట్ సార్. సో మొత్తానికైతే దీని మీద ఒక ఎంక్వైరీ అయితే జరుగుతుంది, త్వరలోనే దీన్ని బయటపడే అవకాశం ఉందంట. డెఫినెట్గా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఎంతవరకు ఇన్వాల్వ్ అయినారు అనేది డెఫినెట్గా బయటకు వస్తుంది. ఉండొచ్చా సార్? పెద్ద శిక్షలు ఉంటాయి వాళ్ళకి? డెఫినెట్గా పెద్ద శిక్షలే. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. మనం అంటే ఫర్దర్గా మిమ్మల్ని అనేక అంశాల మీద కలుస్తాం, బట్ బెట్టింగ్ యాప్స్ అండ్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చాలా ఇదవుతుంది. సో నిజంగా మీరు అన్నట్టుగానే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండాలనేది మనం కూడా కోరుకుందాం. సో నియంత్రణ అయితే కంపల్సరీ ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి దీని మీద. డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.